రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారానికి బుద్ధి చెప్పారని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 38 మంది కార్పొరేటర్లుగా గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకున్న సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఏకమై అనేక ఆరోపణలు చేశాయని, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి వైపు నిలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారని అన్నారు. ప్రతిపక్షాలు కుల మతాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాయని, ప్రజలు వాటిని నమ్మకుండా ధర్మం వైపు నిలబడి 38 మంది కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను గెలిపించారని తెలిపారు. రామగుండం అభివృద్ధిలో ముందుకు నడిపించే విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడించారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ సహకరించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ఈరోజు ఈ ప్రాంతంలో కార్మిక బంధువుల గెలుపు, కార్మిక కుటుంబాల గెలుపు, ఈ ప్రాంత అభివృద్ధి ఆకర్షించే వారి గెలుపు, అద్భుతమైనటువంటి అభివృద్ధికి సహకరించిన ఈ ప్రాంత ప్రజల, కార్పొరేషన్ ప్రాంత ప్రజల గెలుపు అది గర్వంగా తెలియజేస్తాము. 38 ఈరోజు అవుట్ ఆఫ్ 6లో 38 వినయం అనేది ఒక అద్భుతమైనటువంటి గొప్ప చరిత్ర తిరగరాసిన అనుకుంటా ఉన్నాను. అనేక ఒడిదొడుకులు, అనేకమైనటువంటి అభియోగాలు, సత్యదూరమైనటువంటి అభియోగాలు సోషల్ మీడియాలో నన్ను, నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఊహించని రోజులు కుటుంబాలు బాధపడే విధంగా, మానసికంగా బాధపడే విధంగా అవమానాలు చేసిన, సత్యదూరమైన ఆలోచన చేసిన, ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలన్నీ గొప్ప తీర్పునిచ్చినాయి. వారందరూ కూడా నిజంగా పాదాభి వందనాలు తెలుపుతాము. కార్మిక బంధువులకు, యువ మిత్రులకు, చదువుకున్న వారికి, మేధావులకు, నేను జగన్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధికి రాష్ట్ర వ్యాప్తంగా పట్టం కట్టినటువంటి చరిత్ర వార్తలు ఎక్కడ చూసినా మేము చూస్తాం. అద్భుతంగా విజయాన్ని అనేక అసత్యమైన ఆరోపణలు చేస్తా ఉన్న తరుణంలో ఈరోజు ఈ ప్రజా తీర్పు వారికి ఒక సంపదపరంగా మారిందని నేను భావిస్తున్నాను. ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ప్రకృతి విరుద్ధంగా కలయికలు ఉన్నట్టుగా బీజేపీ, టీఆర్ఎస్ కలయికల దారుణం. బీజేపీ, టీఆర్ఎస్ కలుసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని, ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే విధంగా అభివృద్ధిని అడ్డుకోవడానికి అనేక రకాల దుర్మార్గమైన ఆలోచనలు వేసి ఎన్ని రకాల అడ్డుపడడానికి ప్రయత్నం చేసినా ఈరోజు ఘన విజయాన్ని ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధికి ఇలా పట్టం కట్టారు. కుల విద్వేషాలను, మత విద్వేషాలను రెచ్చగొడుతూ
దేశవ్యాప్తంగా 15 ఏళ్ళుగా మేమే ఉన్నాం. ఇలా ఈ రాష్ట్రాలు కూడా కైవసం చేసుకుంటాం. అక్రమ సంబంధాలు పెట్టుకొని టీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్ ఓడిస్తామని వచ్చిన వారికి ఇలా జవాబు ఈ ప్రాంత ప్రజలు ఇవ్వడం గొప్ప ఈ ప్రాంత ప్రజల యొక్క జవాబు అనే అంశాన్ని తెలియజేస్తాను. ప్రతిసారి డబ్బులు విపరీతమైన డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతం అసలు ఎప్పుడూ లేని విధంగా మీకు మా మీడియా మిత్రులు అందరూ తెలుసు. బీజేపీ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అనే ఆలోచన ప్రజలకు వచ్చే విధంగా డబ్బు వెదజల్లడం. కేసీఆర్ దీన్ని ప్రారంభిస్తే దీన్ని అంతు చూస్తామన్నట్టుగా వాళ్ళు కూడా అంతే కలిసి పెట్టాం. ఇవాళ ఇద్దరు కలిసి ప్రయత్నం చేసిన చాలా అద్భుతమైన విజయాలు సాధించాం. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిలో ఇలా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిలో అనేకమైన వాళ్ళు పూల కొట్టడం, లేకుంటే ఇంకో దోపిడగడం, దేవుళ్ళ పేరు మీద అవమానాలు చేసే ప్రయత్నం, రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. మా అంతర్గతంగా కూడా అనేక మంది పోటీ పెడితే కొన్ని జాలు మా వాళ్ళే గెలిచారు. మాకు ఒక 4-5 ప్రాంతాల్లో నష్టం జరిగింది. ఒక 10 ప్రాంతాల్లో నష్టం జరిగితే ముందే ఊహించింది. కానీ పార్టీ కొరకు కష్టపడ్డ వారికి, పేదవారికి, చదువుకున్న వారికి, యువకులకి, అన్ని విభాగాలతో పాటు ముఖ్యంగా దళిత వర్గంలో బీసీ వర్గాలతో పాటు మైనార్టీ వర్గాలకి ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేదా కలిగిన రీతిలో ఈరోజు వీరి దగ్గర డబ్బున్నా దగ్గర ఆర్థికంగా బలంగా ఉన్నారని చూసి కాదు, ప్రజాసేవ చేయాలని సంకల్పం ఉన్న వాళ్ళని, పార్టీ కొరకు ఆహార్నిశలు పనిచేసిన వారిని, నిజంగా ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజలకు అందించే వారిని చూసి ఇచ్చారు. కానీ ఇతర పార్టీల వారు ఎవరికో ఎంత బరువు ఉంది, ఆర్థికంగా ఎంత బలం ఉంది అది చూసి ఇచ్చిన వాళ్ళు ఇలా ప్రజలు జవాబు చెప్పారు. మా దగ్గర కూడా వెండుకొని పోవడానికి ప్రయత్నం చేశారు. కానీ దానివల్ల కూడా కొంత నష్టపోయాం. దాన్ని ఏకీభవిస్తా ఉన్నాం. పొరపాటు కూడా ఉంటే కాంగ్రెస్ పార్టీ సరిదిద్దుకుంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారీ విజయానికి సహకరించినటువంటి గోదావరి సింగరేణి కార్మిక బంధువులకు ప్రధానంగా నేను వారికి శిరస్సు నుంచి నమస్కరిస్తూ నిజంగా పాల్గొన్నారు. ఎన్టీపీసీ కార్మిక బంధువులను కూడా పాల్గొన్నారు. కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా నా పట్ల నమ్మకాన్ని అనేక నిందలు వస్తున్న తరుణంలో ఈ నమ్మకానికి ఇవాళ నా వెంట ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి నమస్కారం చేస్తాను. ఇది ఒక గొప్ప విజయం, ఒక గొప్ప స్ఫూర్తి. అటు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నంబర్ 1గా చేయడంలో ముందుకోవడం భాగంలో మా నాయకుడు శ్రీధర్ బాబు గారు ఈ జిల్లాను నంబర్ 1 జిల్లాగా అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసిన తరుణంలో మా యావత్ క్యాబినెట్ రామగుండంలో పవర్ ప్లాంట్స్, ఇండస్ట్రీస్తో పాటు అద్భుతమైన డెవలప్మెంట్ చేసిన తరుణంలో ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా ఈరోజు నాకు మద్దతుగా నిలబడి మేమున్నాం, మీరు ముందుకు నడవండి, పరిపాలన కొనసాగించండి, అభివృద్ధి కొనసాగించండి, మీతో పాటు మేము ఉన్నాము అనే ధైర్యాన్ని ఇచ్చినందుకు అందరికీ చేతులు జోడించి మరొకసారి సౌర్యంగా అందరికీ శిరస్సు నమస్కరిస్తాం.